ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటూ ఉంటున్నాం. కొంతమంది విటమిన్ లోపంతోటి చాలా రుగ్మతలు ఎదుర్కొంటూ ఉంటున్నారు. అదే కోవలోనే విటమిన్ డి అనేది ప్రధాన విటమిన్ డి గనక లోపిస్తే వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏవంటే డిప్రెషన్‌కు లోనవ్వటం, లేక నీరసంగా ఉండటం, మరోపక్క మనోవేదనకి గురవ్వటం, అలాగే నడుము నొప్పులు ముఖ్యంగా ఉండటం, అలాగే నిద్ర అంటే ఎంత తిన్నా సరే నిద్ర పోవటం, నిద్ర పట్టకపోవటం ఇవన్నీ కూడా విటమిన్ డి లోపం వల్లనే ఇవి జరుగుతాయని చెప్పేసి వైద్య నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఈ అంటే ప్రతి నలుగురిలో కూడా ఒక వ్యక్తి డి విటమిన్ తోటి డి విటమిన్ లోపం కారణంగా బాధపడుతున్నారని చెప్పేసి ఈ మధ్యకాలంలో సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా అంటే ఉదయం పూట 7 గంటలకు వచ్చేటటువంటి ఎండలో ఉండటం, చాలామంది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏసీల్లో ఉండటం, అలాగే చేసేటటువంటి వృత్తి రీత్యా ఎక్కువగా సూర్యరశ్మి తగలకపోవడంతో డి విటమిన్ లోపంతో చాలామంది ఈ యొక్క మనం పైన చెప్పుకున్న విధంగా రకరకాలైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నారు. కాబట్టి డి విటమిన్ తక్కువైనా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలు, అలాగే నడుముల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఎంత అంటే తిన్న అన్ని ఆహారం మంచిగా ఉన్నా సరే నీరసంగా అనిపించడం, నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా డి విటమిన్కి ప్రధాన కారణం అని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి ఇట్లాంటి సూచనలు గనక మీలో గనక కనపడితే ఒకసారి డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి. వైద్యుల సూచనల మేరకు డి విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే సరిపోతుంది. మరోపక్క ఆహారాల్లో కూడా నియమ నిబంధనలు పాటించండి. మరోపక్క సూర్యరశ్మికి ఉదయం పూట సూర్యరశ్మికి ఎక్కువగా ఉండటానికి ప్రయత్నించండి.